కథ పేరు సైలెంట్ హీరో. నాన్న తండ్రి ప్రేమను అర్థం చేసుకున్న క్షణం. ఇది తండ్రి గురించి మనం తరచూ పట్టించుకోకపోయే ప్రేమ గురించి. ఒక మధ్య తరగతి కుటుంబం. తల్లి పిల్లలకి దగ్గరగా ఉంది. వాళ్లకు సంబంధించిన అన్ని పనులు చక్కదిద్దేది. తండ్రి ప్రశాంతంగా ఉండే మనిషి, ఎక్కువగా ఎవరితోనూ మాటలాడని మనిషి. పిల్లాడు పేరు రవి. చిన్నప్పుడు అన్నీ తల్లి దగ్గర నుండే పొందేవాడు. తినడం, చదవడం, తిట్టించుకోవడం అన్నీ అమ్మతోనే. తండ్రి రోజూ తలవంచుకుని డ్యూటీకెళ్ళి వచ్చేవాడు. వేరే ఎవరితోనూ బహుశా పెద్దగా మాట్లాడడు కూడా. రవి అనుకునేవాడు, అమ్మే నన్ను ప్రేమిస్తుంటుంది, నాన్నకి నేను ఏమనిపించను, నాన్న నా మీద ఏనాడూ ప్రేమ చూపించలేదు అనుకునేవాడు. కాలం గడిచింది. రవి చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాడు. నాన్న ఏమీ చెప్పకుండా మెల్లగా తన ఆస్తులన్నీ రవి పేరు మీదకు మార్చి తన జీవితాన్ని నెమ్మదిగా వెనుకకు తీసుకున్నాడు. ఒకరోజు తల్లి చెప్పింది, నాన్న నిన్ను చిన్నప్పుడు ఎంతగా ప్రేమించేవాడో తెలుసా? నీ పాఠశాలకి దూరంగా నడవడం ఇబ్బంది కాబట్టి డబ్బు పోగేసి సైకిల్ కొనేశాడు. రాత్రి తిండి తినకుండా కేవలం నీ పాఠశాల ఫీజు డబ్బులు జమ చేసేవాడు. నీవు మంచి స్థితిలో చూడాలని కలలు కనేవాడు. నీకు ఉద్యోగం వచ్చినప్పుడు నాన్న తనకే వచ్చినట్లు చిన్నపిల్లాడిలా సంబర పడిపోయాడు అని చెప్పింది. ఆ మాటలు విన్న రవి చెవులకు మరేదీ వినిపించడం లేదు కాదు, గుండె కూడా నెమ్మదిగా కరిగిపోయింది. అక్కడ్నుంచి తండ్రితో మాట్లాడడం మొదలుపెట్టాడు. మౌనంగా ఉన్న ఆ ప్రేమని మొదటిసారిగా గుర్తించాడు. ముగింపు ఏమిటంటే ప్రేమ ఎప్పుడూ పెద్దగా కేకలు వేయదు. అది నెమ్మదిగా ఉండే ఒక నీడలాంటిది. మనం గమనించకపోయినా అది మనతోనే ఉంటుంది. ఇలా తండ్రుల గురించి మనం మరచిపోకూడదు. చాలా ఇండ్లలో ఇలాంటి పరిస్థితి చాలా మందికి అనుభవంలో ఉంటుంది. కథ నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.